మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వైసీపీ హయాంలో టూరిజం, క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. దీనిపైనే కూటమి ప్రభుత్వం రోజాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందని అంటున్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులకు కిట్స్ అందజేశారు. ఇక ఆడుదాము ఆంధ్ర పేరుతో ఇంటింటికి వెళ్లి పలు వివరాల నమోదు కార్యక్రమం సైతం సాగింది. ఆ సమయంలో ఆడుదాము ఆంధ్ర పేరుతో వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని ఆరోపణలొచ్చాయి. అయితే కేవలం క్రీడాకారుల గుర్తింపు కోసమే సర్వే చేసినట్టు చెప్పుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఆడుదాము ఆంధ్ర కార్యక్రమంలో మాజీ మంత్రి రోజాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో రోజాతో పాటు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి కమిషన్లు అందాయని ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయని, వాటిపై విచారణ జరిపేందుకు స్వతంత్ర కమిటీని వేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 45 రోజుల్లోనే సభకు నివేదిక అందిస్తుందని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసీపీ ప్రభుత్వం 119 కోట్లు ఖర్చు చేసిందని, అందులో దాదాపు 100 కోట్ల రూపాయల మేర అవకతవకలకు పాల్పడినట్టు మాజీ మంత్రి రోజాతో పాటు పలువురు అధికారులపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రోజాపై ఆరోపణలు చేస్తూ విజయవాడకు చెందిన ప్రైవేట్ వ్యక్తి ఒకరు ఫిర్యాదు చేశారు. రోజాతో పాటు అప్పటి ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పైన అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో రోజా అవినీతిపై ప్రభుత్వానికి అస్త్రం దొరికినట్లయిందని అంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్న రోజాపై ప్రభుత్వం బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమవుతుందా అనేది టెన్షన్ పుట్టిస్తోంది. ఇక ఇప్పటికే వల్లభనేని వంశీ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పోసాని జైల్లో ఉండగా డైరెక్టర్ ఆర్జీవి కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న రోజాపై విచారణకు ఆదేశించడం సంచలనం రేపుతోంది. దాదాపు 199 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో 100 కోట్లు మింగేశారని ఆరోపణలున్నాయి. మొత్తం మీద వైసీపీ హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఏం తేలుస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ కార్యక్రమాలు అవినీతి అక్రమాలు నిజమని తేలితే కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అప్పట్లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజాకు చిక్కులు తప్పవా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఏం తెలుస్తుందో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.